Hello guys, welcome back to our channel. Franklin Richards, మోస్ట్ పవర్ఫుల్ ఒమేగా లెవెల్ మ్యూటెంట్. స్టార్టింగ్ నుంచి మార్వెల్ మూవీస్ అన్నీ ఫాలో అవుతున్న వాళ్ళకి ఆర్ మార్వెల్ కామిక్స్ ఫ్యాన్స్కి ఈ పేరు తెలిసే ఉంటుంది. రీసెంట్గా ఎంసీ మూవీస్ చూడడం స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ క్యారెక్టర్ అంతా తెలిసి ఉండకపోవచ్చు. బట్ డోంట్ వరీ, వీ గాట్ యూ కవర్డ్. ఈ వీడియోలో ఈ క్యారెక్టర్ ఆరిజిన్స్, క్యాపబిలిటీస్ అన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ వి జంప్ ఇన్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద కాస్మిక్ స్టోరీ. అసలు ఇప్పుడు సడన్గా ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, జూలైలో రాబోతున్న ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్లో సూజన్ స్టార్మ్ ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశారు. అండ్ షీఈస్ గివింగ్ బర్త్ టు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. సో టూ మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరోస్ అయిన రీడ్ రిచర్డ్స్ ఏకేఏ మిస్టర్ ఫెంటాస్టిక్, సూజన్ స్టార్మ్ ఏకేఏ ద ఇన్విజిబుల్ ఉమెన్కి పుట్టిన ఫస్ట్ బోర్న్ చైల్డే ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఫస్ట్ టైం స్పేస్లోకి వెళ్ళినప్పుడు నెగిటివ్ జోన్లో జరిగిన కాస్మిక్ రేడియేషన్ వల్ల వాళ్ళకి పవర్స్ వస్తాయని మనకి తెలుసు. సో అందుకే సూజన్ వూమ్లో ఉన్నప్పుడే ఫ్రాంక్లిన్కి కొన్ని పవర్స్ వస్తాయి. అండ్ ఆ కాస్మిక్ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల సూజన్ చాలా వీక్ అయిపోయి ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఈవెన్ సూజన్ అండ్ స్టిల్ బోర్న్ అయిన ఫ్రాంక్లిన్ ఇద్దరి లైఫ్ కూడా రిస్క్లో ఉంటుంది. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి రీడ్కి కనిపించిన ఒకే ఒక సొల్యూషన్ కాస్మిక్ కంట్రోల్ రాడ్, విచ్ ఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎన్హైలర్స్ ఇన్ నెగిటివ్ జోన్. సో రీడ్, జానీ అండ్ బెన్ కలిసి నెగిటివ్ జోన్కి వెళ్ళి ఎలాగోలా ఎన్హైలర్స్ దగ్గర నుంచి ఆ కాస్మిక్ రాడ్ తీసుకొస్తారు. ఆ రాడ్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ డివైస్తో సేఫ్ డెలివరీ అయ్యేలా చేస్తారు. అండ్ ఆ బేబీకి రీడ్ గ్రాండ్ ఫాదర్ అయిన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ నేమ్ పెడతారు. బెన్ గ్రిమ్ని ఫ్రాంక్లిన్ గాడ్ ఫాదర్గా చేస్తారు. అండ్ ఫ్రాంక్కి చాలామంది బేబీ సిట్టర్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ అగతా హార్క్నెస్. సో ఇలా కడుపులో ఉన్నప్పుడే కాస్మిక్ ఎనర్జీని అబ్సార్బ్ చేసుకోవడంతో చిన్నప్పటి నుంచే ఫ్రాంక్లిన్కి పవర్స్ ఉంటాయి. అండ్ బికాస్ ఆఫ్ దిస్ బికమ్స్ ఎ మ్యూటెంట్. నాట్ ఓన్లీ నార్మల్ మ్యూటెంట్ బట్ ఒమేగా లెవెల్ మ్యూటెంట్. జనరల్గా అయితే ఈ పవర్స్ ఏజింగ్ ప్రాసెస్లో పెరుగుతూ దాన్ని కంట్రోల్ చేసి ఏజ్ వచ్చినప్పుడు ఆ పవర్స్ యొక్క ఫుల్ పొటెన్షియల్ అన్లాక్ అవ్వాలి. బట్ ఎన్హైలస్ తన దగ్గర నుంచి కాస్మిక్ రాడ్ దొబ్బేశారని రివెంజ్తో ఫ్రాంక్ని కిడ్నాప్ చేసి ఒక మెషిన్లో పెడతాడు. అండ్ ఆ మెషిన్ వల్ల ఫ్రాంక్ లోపల ఉన్న అన్లిమిటెడ్ సైనిక్ ఎనర్జీ అన్లాక్ అయిపోతుంది. అండ్ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా ఫ్రాంక్కి తెలియదు. ఈ ఎనర్జీ ఒకటేసారి రిలీజ్ అయితే ఈ వరల్డ్ మొత్తం రెస్టోర్ అయిపోతుందని రీడ్ భయపడి ఒక డివైస్ హెల్ప్తో ఫ్రాంక్ని కోమాలోకి పంపేస్తాడు. సమ్ మంత్స్ లేటర్ ఒక అల్ట్రాన్ రోబోట్ బ్యాక్స్టర్ బిల్డింగ్లోకి వచ్చి ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ని అటాక్ చేస్తున్నప్పుడు ఆ రోబోట్ నుంచి వస్తున్న రేడియేషన్ వల్ల ఫ్రాంక్లిన్ లోపల ఉన్న సయానిక్ ఎనర్జీ రిలీజ్ అయ్యి ఆ రోబోట్ని డిఫీట్ చేసేస్తాడు. అండ్ ఫ్రాంక్ ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతాడు. ఒకసారి తన సయానిక్ ఎబిలిటీస్ యూజ్ చేసి చైల్డ్హుడ్ ఏజ్ నుంచి అడల్ట్హుడ్ ఏజ్కి చేంజ్ అయిపోతాడు. ఏజ్ పెరిగినందుకు తన పవర్స్ యొక్క ఫుల్ పొటెన్షియల్ని యూజ్ చేయగలుగుతాడు, కానీ స్టిల్ తన మైండ్ మాత్రం ఇంకా ఒక చైల్డ్దే ఉంటుంది. అందుకే మళ్ళీ చైల్డ్గా మారిపోయి ఒక సర్టెన్ మెచ్యూర్డ్ ఏజ్ వచ్చేంత వరకు ఫుల్ పవర్స్ యూజ్ చేయకుండా తన మైండ్కి కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటాడు. పవర్ ప్యాక్ అనే సూపర్ పవర్స్ ఉన్న చిన్నపిల్లల గ్రూప్తో టీమప్ అయ్యి కొన్ని అడ్వెంచర్స్ చేస్తాడు. అండ్ ఈ టైంలోనే డ్రీమ్స్లో ఫ్యూచర్ని చూసే పవర్ వస్తుంది. ఫ్యూచర్ని ముందే ప్రిడిక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ పవర్ ప్యాక్ టీంలో ఉన్నప్పుడు ఫ్రాంక్ని టాటిల్ టేల్ అని పిలిచేవాళ్ళు. అండ్ గ్రాడ్యువల్లీ ఆ డ్రీమ్స్ కాస్త కాన్షియస్లో ఉన్నప్పుడు విజన్స్గా మారుతాయి. ఈ పవర్ ప్యాక్ టీంలో ఎవరెవరు ఉన్నారంటే క్యాథరిన్ పవర్ ఏకేఏ ఎనర్జైజర్, జూలీ పవర్ ఏకేఏ లైట్ స్పీడ్, జాక్ పవర్ ఏకేఏ మాస్ మాస్టర్, అలెక్స్ పవర్ ఏకేఏ జీరోజీ. కామిక్స్లో వీళ్ళది ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ప్రొఫెసర్ ఎక్స్ క్రియేట్ చేసిన మ్యూటెంట్ ఓన్లీ నేషన్ క్రకోవా సిటిజన్షిప్ ఫ్రాంక్కి ఆఫర్ చేస్తాడు. అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఫ్రాంక్ జెనెటికలీ మ్యూటెంట్ కాదు, తనలో ఎక్స్ జీన్ లేదు అని ఆ సిటిజన్షిప్ని రివోక్ చేసేస్తాడు. బికాస్ ఫ్రాంక్కి కాస్మిక్ రేడియేషన్తో వచ్చిన సయానిక్ ఎబిలిటీస్ వల్ల పుట్టినప్పుడే మ్యూటెంట్ అయ్యాడు. బట్ నార్మల్గా మ్యూటెంట్స్ అందరికీ ఎక్స్ జీన్ అని ఉంటుంది. అది సమ్ పార్ట్ ఆఫ్ టైంలో రిలీజ్ అయ్యి వాళ్ళ మ్యూటెంట్ ఎబిలిటీస్ తెలుస్తాయి. అప్పటిదాకా వాళ్ళు మ్యూటెంట్స్ అని ఎవరికీ తెలియదు. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పవర్స్ చాలా ఉన్నాయి, అలాగే తన బ్యాటిల్స్ కూడా. బట్ ఈ వీడియోలో అవన్నీ డిస్కస్ చేస్తే లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకే కొన్ని ఇంపార్టెంట్ పవర్స్ అండ్ బ్యాటిల్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రియాలిటీ వార్పింగ్, క్రియేటింగ్ ఆల్టర్నేట్ యూనివర్సెస్, మైండ్ కంట్రోల్, టెలిపతి, టెలికైనసిస్, మ్యాటర్ మ్యానిపులేషన్, టైమ్ ట్రావెల్, టెలిపోర్టేషన్, ఇమ్మోర్టాలిటీ, రిజరక్షన్. ఇవే కాకుండా ఇంకా చాలా పవర్స్ ఉన్నాయి. అండ్ ఈ పవర్స్ చూసి చాలామంది ఫ్రాంక్లిన్కి భయపడేవారు, ఇంక్లూడింగ్ సెలెస్టియల్స్ అండ్ గెలాక్టస్. ఎందుకంటే జస్ట్ ఒక సింగిల్ థాట్తోనే హీ కెన్ క్రియేట్ అండ్ డెస్ట్రాయ్ లిటరల్లీ ఎనీథింగ్. ఇప్పుడు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న కొన్ని మేజర్ ఫైట్స్ ఏంటో చూద్దాం. ఒకసారి ఆన్స్లాట్ వచ్చి చైల్డ్ ఫ్రాంక్లిన్ ఎత్తుకెళ్ళి తన రియాలిటీ వ్యార్పింగ్ పవర్ని మ్యానిపులేట్ చేద్దామని చూస్తాడు, కానీ ఫెంటాస్టిక్ ఫోర్, అవెంజర్స్ అండ్ ఎక్స్మెన్ అందరూ కలిసి ఆన్స్లాట్ని ఓవర్ పవర్ చేస్తారు. బట్ ప్రపంచం మొత్తం వీళ్ళు ఆన్స్లాట్తో జరిగిన ఫైట్లో చనిపోయారు అనుకుంటారు,
కానీ ఫ్రాంక్‌కి తెలియకుండానే ఒక పాకెట్ యూనివర్స్‌ని క్రియేట్ చేసి వీళ్ళందరినీ ఆ పాకెట్ యూనివర్స్‌లోకి పంపించేస్తాడు. ఒకసారి మెఫిస్టో ఫెంటాస్టిక్ ఫోర్‌లో అందరి సోల్స్‌ని హెల్ డిమెన్షన్‌లో ట్రాప్ చేసినప్పుడు ఫ్రాంక్లిన్ వచ్చి మెఫిస్టోని డిఫీట్ చేసి మల్టిపుల్ డిమెన్షన్స్‌లో స్కాటర్ చేస్తాడు. సెలెస్టియల్స్‌తో ఫైట్ చేయడానికి గెలాక్టస్‌ని డిస్ట్రాక్ట్ చేసి తన హెరాల్డ్‌గా చేసుకుంటాడు. అండ్ ఇద్దరూ కలిసి చాలామంది సెలెస్టియల్స్‌ని డిఫీట్ చేసేస్తారు. ఇలా తన పవర్స్ మీద తనకి కంట్రోల్ లేకపోవడం వల్ల టు అవాయిడ్ ద డిస్ట్రాక్షన్ తన మైండ్‌ని లాక్ చేసేస్తాడు. లైక్ ఇయర్‌లో ఓన్లీ ఒక్కరోజే తనకి పవర్స్ ఉన్నాయని గుర్తుండేలా మైండ్‌ని కంట్రోల్ చేసుకుంటాడు. మిగతా అన్ని రోజులు ఒక నార్మల్ చైల్డ్ లాగా ఉంటాడు. ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ కాబట్టే హీ ఈస్ కాల్డ్ యాస్ ఒమేగా లెవెల్ మ్యూటెంట్. సో ఈ వీడియోతో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇక్కడి దాకా ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ యువర్ థాట్స్ అబౌట్ దిస్ వీడియో. Follow us on Facebook and Instagram for more and latest updates. Thanks for watching and see you in the next video.